నర్సంపేట సబ్ డివిజన్లో సబ్ ట్రెజరీ ఆఫీస్ కూలిపోయే స్థితిలో ఉంది. ఇక ప్రభుత్వం నూతన బిల్డింగ్ మంజూరు చేయకపోవడంతో అందులో పనిచేసే ఉద్యోగుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇక 2019లోనే బిల్డింగ్ డేంజర్ జోన్లో ఉందని ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. వర్షాలకు తడిసిన గోడలతో విద్యుత్ షాక్ కూడా తగులుతుందని ఉద్యోగులు వాపోయారు. ఇక తమకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు బిల్డింగ్లోకి మార్చి ఈ పాత బిల్డింగ్ స్థానంలో నూతన బిల్డింగ్ నిర్మించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. బిల్డింగ్లో ప్రీవియస్ నుండి 6-7 ఇయర్స్ నుండి కూడా నాకు తెలిసి బెనెట్ సార్ చేశారు. ఇప్పుడు ఈ బిల్డింగ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామండి. ఏ గోడ ముట్టుకున్నా కూడా షాక్ వచ్చేలాగుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. లేడీస్ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సార్. మరి వాటర్ అంతా పడుతున్నాయి, బిల్స్ అన్నీ తడిచిపోతున్నాయి. చాలా శిథిలావస్థలో ఉంది. మాకు ప్రీవియస్లీ కూడా నేను తెలుసుకున్నాను. ఈ బిల్డింగ్ని వెకేట్ చేయమని ఇచ్చారు. కొంచెం మాకు మీరు ఎట్లయినా గవర్నమెంట్ బిల్డింగ్ రెంట్ ఇది ఒకటి మాకు సదుపాయాన్ని కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యాలయం ఆఫీస్ అపార్ట్మెంట్లో చేస్తున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ. ఈ కార్యాలయం శిథిలావస్థలో ఉంది. ఇందులో ఎవరు టీచర్లు వచ్చినా కూడా ఇబ్బంది పడుతున్నారు. బిల్డింగ్ మొత్తం ఎక్కడెక్కడ క్రాక్స్ వచ్చి ఉన్నది. వాటర్ బయట ఎంతైతే వర్షం పడుతుందో లోపల అంత వర్షం ఉంది. మాకు సరైన కార్యాలయం ఇక్కడ ఇప్పగలని చెప్పి ప్రభుత్వానికి సిస్టమ్స్ కూడా ఈ కార్యాలయం ఆఫీస్ అపార్ట్మెంట్లో చేస్తున్నాము.